హలో అందరికీ, రాయలసీమ మటన్ కర్రీ ప్రిపరేషన్ వీడియో ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాము. చూసి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: 3 టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్, కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, చెక్క, ఆనియన్, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా. ముందుగా స్టవ్ వెలిగించి 3 గరిటెలు ఆయిల్ వేసుకొని అందులోకి అనాస పువ్వు, మగ్గ, 2 మగ్గ వేసిన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసినవి నిలువుగా వేసి ఒక 2 నిమిషాల తర్వాత పుదీనా, తర్వాత కస్తూరి మేతి కొద్దిగా వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసి వేసి 2 నిమిషాల తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా చూపించిన మసాలాలన్నీ మిక్సీ పట్టి ఆ గ్రేవీ వేయాలి. దాంట్లోకి వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉప్పు తగినంత ఉప్పు, 4 స్పూన్ల కారం, ఒక చిన్న టీ స్పూన్ పసుపు, 3 స్పూన్లు ధనియాల పొడి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. తర్వాత బాగా కడిగిన 1 కేజీ మటన్కి ఇది కొలతలు టమోటా కట్ చేసిన టమోటా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మామూలుగా మూత పెట్టి ఒక 5 నిమిషాల నుండి నూనె పైకి తేలిన తర్వాత బాగా కడిగించుకున్న మటన్ కిలో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మూత పెట్టి తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలిపి ఒక 5-10 నిమిషాల తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపి లో ఫ్లేమ్లో 2 విజిల్లు, హై ఫ్లేమ్లో 3 విజిల్లు వేపించి తీసిన తర్వాత రాయలసీమ మటన్ కర్రీ గ్రేవీ ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి.